SG Consultancy Services. Study MBBS in Russia, Philippines, Uzbekistan. ఈ ఆపరేషన్ సక్సెస్ అయింది బట్ పేషెంట్ ఎలా చనిపోతారు సార్? అసలు ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకున్న ఒక ఇంజనీర్ ఆపరేషన్ తర్వాత చనిపోవడం జరిగింది. అసలు తప్పు పేషెంట్దా లేకపోతే డాక్టర్ది అయిందని అనుకోవాలా? ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ కాన్పూర్లో అయిందండి ఇది. లాస్ట్ వీక్ అయినట్టుంది. yes. డాక్టర్ తప్ప పేషెంట్ తప్ప అంటే డాక్టర్ది తప్పు ఉందండి, పేషెంట్ది తప్పు ఉంది. ఓకే. నేను డాక్టర్దే తప్పు, డాక్టర్ చేసి ఉండాల్సింది కాదు అని అంటాం కరెక్ట్ కాదు. ఎందుకంటే పేషెంట్ వెళ్ళేటప్పుడు కూడా మనం ఎవరి దగ్గరికి వెళ్తున్నాం, అసలు మనం ఎవరితో చేయించుకుంటున్నాం, వాళ్ళు అంతకుముందు ఎన్ని సర్జరీలు చేశారు, ఇలా డిగ్రీ వ్యాలిడా కాదా, ఫోన్ చదువుకోని వాళ్ళు పాపం ఎడ్యుకేషన్ లేని వాళ్ళు చేస్తే ఎడ్యుకేషన్ లేని వాళ్ళు తప్ప అనొచ్చండి. యువర్ అన్ ఇంజనీర్, నువ్వు ఇంజనీరింగ్ చేసి నువ్వు జాబ్ చేస్తా, నువ్వు ఎవరితో సర్జరీ చేయించుకుంటున్నావో తెలియకుండా నువ్వు వెళ్ళి ఎంబీబీఎస్ దగ్గరికి వెళ్ళి నువ్వు జస్ట్ ఎంబీబీఎస్ చేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకుంటే ఎవరిని తప్పనాలండి? తప్పు చేసేవాడు తప్పు చేస్తాడు. యాక్చువల్లీ అయ్యే ఫీజ్ కి కొంచెం తగ్గింది కదా అని చెప్పేసి ఇప్పుడు ప్రాణం పోయింది కదండి. ఇప్పుడు డబ్బుల గురించి చూసుకుంటే ప్రాణమే పోయింది కదా. చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే మనం ఎవరి దగ్గరికి వెళ్ళి సర్జరీ చేయించుకుంటున్నాం, అసలు మన సర్జరీ చేసేవాళ్ళు దే ఆర్ క్వాలిఫైడ్ ఆర్ నాట్ అని చూసుకోవాలండి. హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనేది అంటే వేరే సర్జరీస్ గురించి ఇప్పుడు మాట్లాడను, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఎవరు చేయాలి? హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనేది చిన్న ఓపీ ప్రొసీజరా లేదంటే సర్జరీయా అండి? సర్జరీ ఎవరు చేయాలి? సర్జన్ చేయాలి. ఏ సర్జన్ చేయాలి? హార్ట్ సర్జన్ చేస్తాడా? చేయడు. న్యూరో సర్జన్ చేస్తాడా? చేయడు. ఎవరు చేస్తారు? ప్లాస్టిక్ సర్జన్ చేస్తాడు. ఇట్స్ వెరీ సింపుల్. అవును. సో నువ్వు దగ్గరలో ఎవరున్నారో ప్లాస్టిక్ సర్జన్ దగ్గరికి వెళ్ళి ప్లాస్టిక్ సర్జన్తో హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకుంటే ఈరోజు ఆయన బతికుండేవాడు కదా. డెఫినెట్లీ. అసలు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత మనం ఆ న్యూస్ చూస్తే తలంతా కూడా ఉబ్బిపోయింది, తర్వాత ఆయన చనిపోయారని తెలిసింది సార్. అసలు తల ఎందుకు ఉబ్బుతుంది హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తే? హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నప్పుడు మనం ఏం చేస్తామంటేనమ్మా, ముందు తలంతా క్లీన్ చేస్తాం ఎసెప్టిక్ కండిషన్స్లో ఉండటానికి. తలంతా క్లీన్ చేసుకుని, నా దగ్గర అట్లీస్ట్ ఫాలో అయ్యేది, తలంతా క్లీన్ చేసుకుంటాం. క్లీన్ చేసుకుని బిటాడిన్ అని స్క్రబ్ ఉంటుంది, స్క్రబ్తో క్లీన్ చేస్తాం. పేషెంట్ వచ్చేటప్పుడే హెయిర్ వాష్ చేసుకుని రండి అంటాం ఇంటి నుంచి. వచ్చాక మళ్ళీ మేము ఇంకొకసారి క్లీన్ చేస్తాం. మేబీ హైదరాబాద్లో వేరే ఒకరిద్దరు ప్లాస్టిక్ సర్జన్స్ ఐవి క్యాన్లా పెడుతున్నారు. ఐవి క్యాన్లు అంటే సెలైన్ ఎక్కిస్తాం కదా, అలాంటిది. అందులో నేను ఖచ్చితంగా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తే పేషెంట్కి ఐవి క్యాన్లా నేను పెడతా. ఐవి క్యాన్లా పెట్టి ఐవి యాంటీబయాటిక్ ఇస్తా. సో దానివల్ల ఎటువంటి ఇన్ఫెక్షన్ నుంచి కొంచెం మీకు ప్రొటెక్షన్ వస్తుంది. సర్జరీ ముందు ఒక ఐవి యాంటీబయాటిక్ ఇస్తా, సర్జరీ మధ్యలో ఒక ఐవి యాంటీబయాటిక్ ఇస్తా, సర్జరీ అయిపోయాక ఇంకొక ఐవి యాంటీబయాటిక్ ఇస్తా. సో దట్ ఇన్ఫెక్షన్ కవరేజ్ వస్తుంది. ఇవి ఫాలో అవ్వకుండా ఏదో పడుకోబెట్టి ఏదో ఒక టాబ్లెట్ వేసి చేస్తున్నారు. సో ఐవి క్యాన్లో పెట్టుకుంటాం, హెయిర్ నీట్గా క్లీన్ చేసుకుంటాం. మనం చేసే రూమ్ ఆపరేషన్ థియేటర్లో చేస్తున్నామా, మామూలుగా ఏదో ప్రొసీజర్ రూమ్లో చేస్తున్నామా? ఆపరేషన్ థియేటర్లో చేస్తే ఆపరేషన్ థియేటర్లో రూమ్ అంతా ఫ్యూమిగేట్ చేస్తాము, మొత్తం డిస్ఇన్ఫెక్టెంట్ సొల్యూషన్తో రూమ్ అంతా క్లీన్ చేస్తాం. వెళ్ళే వాళ్ళు కూడా, సర్జరీ చేసేవాళ్ళు కూడా చేతిలో నీట్గా స్క్రబ్ చేసుకుని, వాష్ చేసుకుని, స్టెరైల్గా సర్జికల్ గౌన్స్ వేసుకుని, మాస్క్ పెట్టుకుని, క్యాప్ పెట్టుకుని, గ్లవ్ వేసుకుని, ఏమి ముట్టుకోకుండా జాగ్రత్తగా చేస్తున్నారా లేదా? ఇవన్నీ అండి. హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అంటే ఒక ఆపరేషన్, ఒక సర్జరీ, అదొక ప్రొసీజర్ కాదు. అట్ ద సేమ్ టైం అది ఓన్లీ జస్ట్ లుక్స్ కోసమో పైన కనిపించే హెయిర్ మాత్రమే కాదు, అది కూడా ఒక కైండ్ ఆఫ్ హెల్త్ ఎలా అయితే హెల్త్ రిలేటెడ్ అండి. మీకు ఇప్పుడు మేము క్లీన్ చేసి ఎనస్థీషియా ఇచ్చి అంతా రెడీ చేసి పెట్టుకుంటాం. ఎనస్థీషియా ఎలా ఇస్తాం? మామూలుగా ఏదో పెద్ద సర్జరీ లాగా నడుముకి ఇస్తాము, గొంతులో వెంటిలేటర్ మీద పెట్టడం కాదు. ఇది జస్ట్ ఇక్కడ లోకల్ ఎనస్థీషియా ఇస్తాం. క్లీన్ చేసి నీట్గా లోకల్ ఎనస్థీషియా ఇంజెక్షన్ అన్ని ఇచ్చుకుంటాం. అప్పుడు అంత తలంతా మొద్దుబారిపోద్ది, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తాం. తప్పు ఎక్కడైనా జరగచ్చండి. క్లీనింగ్ సరిగ్గా చేయకపోతే తలని తప్పు జరగచ్చు, బ్యాక్టీరియా వల్ల ఇన్ఫెక్షన్ రావచ్చు. మీరు ఇచ్చే లోకల్ ఎనస్థీషియా ఇంజెక్షన్ సరిగ్గా అందులో ఇన్ఫెక్షన్ ఉంటే దానివల్ల ఇన్ఫెక్షన్ రావచ్చు. మూడోది, పేషెంట్కి షుగర్ కానీ అలాంటి కండిషన్స్ ఉన్నప్పుడు మనం చూసుకోకపోతే ఇన్ఫెక్షన్ రావచ్చు. ఆపరేషన్ థియేటర్ నీట్గా లేకపోతే ఇన్ఫెక్షన్ రావచ్చు. ఆపరేషన్ థియేటర్లో తిరిగే వాళ్ళు ఒకడన్నా కేర్లెస్గా, రెక్లెస్గా బయట తిరిగి వచ్చిన చెప్పులు లోపలికి వేసుకొచ్చినా, బయట వేసుకొచ్చిన బట్టలు లోపలికి వేసుకొచ్చినా ఇన్ఫెక్షన్ రావచ్చు. ఇవన్నీ జాగ్రత్తగా చూసుకుంటేనే సక్సెస్ఫుల్ సర్జరీ అవుద్దండి. ఇవన్నీ ఎవరు చూస్తారు? ప్రాపర్ హాస్పిటల్ సెటప్ ఉన్న వాళ్ళే చూస్తారు. ఎంబీబీఎస్ వాళ్ళు కానీ వేరే డిగ్రీలు కావాలని వేరే డిగ్రీస్ గురించి నేను మాట్లాడలేదు. ఎంబీబీఎస్ కారణాలు కూడా హెయిర్ ట్రాన్స్ప్లాంట్స్ చేస్తున్నారు. దట్ ఈస్ ఎ బిగ్ క్రైమ్.
ఓన్లీ మనీ కోసం చేసేయడం అనేది ఇప్పుడు బాగా ట్రెండ్ అయిపోయింది. ఈవెన్ అసలు ఆ చిన్న బ్యూటీ పార్లర్ పెట్టుకోవడం వెంటనే మీకు పర్మనెంట్ హెయిర్ అని చెప్పేసి చెప్తున్నారు. సో బ్యూటీ ఇవన్నీ పాసిబుల్ ఎలా అవుతాయని బ్యూటీ చెప్తున్నారు. పార్లర్ సంగతి వదిలేసేయండి అసలు. బ్యూటీ పార్లర్ కాదు, ఎంబీబీఎస్ చేసిన ఆవిడ చేసింది కనీసం డెత్ అయిన కేసు. ఎంబీబీఎస్ కాదండి, వేరే డిగ్రీలు నాన్ ఎంబీబీఎస్ వాళ్ళు చేస్తున్నారు హెయిర్ ట్రాన్స్ప్లాంట్స్. అవును, ట్రూ. ఇప్పుడు హౌ ఈజ్ ఇట్, మనం దాన్ని ఎలా మనం సపోర్ట్ చేస్తాం? ఇప్పుడు సపోజ్ డెంటల్ డాక్టర్ ఉన్నారు, డెంటల్ డాక్టర్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తే మీరు ఎలా సపోర్ట్ చేస్తారు? డెఫినెట్లీ నాట్. చేయగలరా? అసలు కష్టం. ఇప్పుడు నేను నన్ను టీత్ కి నన్ను ట్రీట్మెంట్ చేయమంటే నేను చేయగలనా? లేదు. వాళ్ళు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తే హౌ ఈజ్ ఇట్ యాక్సెప్టబుల్? రైట్. లేదా ఆయుర్వేదం వాళ్ళు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నారు, ఆయుర్వేదం వాళ్ళు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఎట్లా చేస్తారండి? సరే, ఇంత హోమియోపతి వాళ్ళు చేస్తున్నారు, ఎలా చేస్తారు? సో మనం ఏంటంటే డాక్టర్ తప్ప, పేషెంట్ తప్ప, చేసేవాడిది తప్ప, చేయించుకునేవాడిది తప్ప అంటే వీడిది ఎంత తప్పు ఉందో వాడిని అంతే తప్పు ఉంది. ఎస్, ఎగ్జాక్ట్లీ. సో అక్కడ పేషెంట్స్ ప్రాబబ్లీ ఫస్ట్ ఎవరు దొరికితే వాళ్ళు తక్కువకి చేస్తున్నారనో ఇంకేదో చెప్పంగానే నమ్మేయడం వల్ల వచ్చే సమస్యలు ఇవన్నీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇండియాలో, మన కంట్రీలో మనకి ఇచ్చిన ఫ్రీడమ్కి మనకి అడ్వాంటేజ్ ఉంది, డిసడ్వాంటేజ్ ఉంది. రైట్. మనకి ఇంత ఫ్రీడమ్ ఇవ్వటం వల్ల మనం ఫ్రీడమ్ని ఎంజాయ్ చేస్తున్నాం, అదే ఫ్రీడమ్ని బ్యాడ్గా కూడా ఎంజాయ్ చేస్తున్నారు. అవును, మిస్యూజ్ చేసుకుంటారు. రూల్స్ స్ట్రిక్ట్గా లేవు. ఇదే వేరే కంట్రీలో జరిగితే తీసుకెళ్లి జైల్లో పెడతారు, డిగ్రీ క్యాన్సిల్ చేస్తారు. మనకు అలా లేదు కదా. ఈ సర్జరీ వీడే చేయాలి అని చెప్పి ప్రోటోకాల్ లేదు. వేరే కంట్రీలో వెళ్ళి ప్లాస్టిక్ సర్జరీ కాకుండా ఇంకేమన్నా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయమని చెప్పండి, డేర్ కూడా చేయరు. ఎందుకంటే లోపల వేస్తారు, 20 సంవత్సరాలు బయటికి కూడా రారు. అరబ్ కంట్రీస్ లో చేయమనండి ఇలాంటి తప్ప ఎవరైనా చేస్తారేమో చూడండి. మన కంట్రీలో మనకి ఇచ్చే ఫ్రీడమ్ ని మిస్యూటిలైజ్ చేసుకుంటున్నారు. భయం లేదు. మెయిన్ పాయింట్ ఏంటంటే చేసిన తర్వాత ఏమవుతుంది, దొరికితే కొద్ది రోజులు కనిపించకుండా ఏదో లూపోలు ఎత్తుకుని బయటకు వచ్చేద్దాం, ఏదో మేనేజ్ చేద్దాం అనే థాట్ లో ఉన్నారు. సేమ్ ఈ కేసులో మనం అనుకున్న ఈ స్టూడెంట్ కేసులో కూడా సేమ్ అదే. తను అయిపోయిన తర్వాత వాళ్ళ వైఫ్ రెస్పాండ్ అవ్వడానికి ట్రై చేస్తుంటే ఆ డాక్టర్ ఎవరైతే ఆపరేషన్ చేశారో ఆమె కనిపించకుండా పోయిందనమాట. ఇది పరిస్థితి. చూడండి, ఏదన్నా కేసు బ్యాడ్ అయినప్పుడు, ఏదన్నా జరిగినప్పుడు అబ్స్కాండ్ అవటం అనేది, సో వాళ్ళకి ఇది ఈజీ, సింపుల్ అయిపోయింది. సో ఓన్లీ ఈ కేసులో మనం ఇంకో సీరియస్ గా తీసుకుని అర్థం చేసుకోవాల్సింది పేషెంట్స్ కి సార్, వాళ్ళకి మీరు సీరియస్ గా స్ట్రిక్ట్ గా ఏం చెప్తారు? లైక్ ఒకవేళ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయాలనుకుంటున్నారు, ఏదన్నా సరే బాడీలో పర్టికులర్ ప్లాస్టిక్ సర్జరీతో చేయించుకోవాల్సినవి పక్కా ఆయనతోనే ఎందుకు చేయించుకోవాలి, ఏవి చేయించుకోవాలి అని అంటారు? చూడండి, గట్టిగా పేషెంట్కి కానీ, పేషెంట్ పక్కన వాళ్ళకి కానీ, ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా ఒకటే చెప్తాం, మీరు బంగారం కొనుక్కుంటున్నారండి, ఎడపెడ వెళ్ళి కొనేస్తారా? లేదు. ఏ షాప్లోకి వెళ్తున్నాం, ఎక్కడికి వెళ్తున్నాం, బంగారపు షాప్లో కొంటున్నావా, లేదంటే వాడు డూప్లికేట్ అమ్ముతాడా, మంచిది అమ్ముతాడా చూసే కొనుక్కుంటాం కదా. అవును. ఏదన్నా బట్టలు కొనుక్కుంటాం, ఏదన్నా ఎలక్ట్రానిక్స్ కొనుక్కుంటాం, ఎక్కడ కొనుక్కుంటున్నాం వెళ్ళి మనం? పర్టికులర్ స్టోర్ లోనూ అఫీషియల్ గా ఉండి పెట్టి కొనుక్కుంటాం కదా. వారంటీ ఉంటే మనం ఏం చేయాలి? హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవాలి. హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఎవరు చేస్తాడు? ప్లాస్టిక్ సర్జన్ చేస్తాడు. వెళ్తామా? ప్లాస్టిక్ సర్జన్ కూడా ఎవరు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసే వాళ్ళు ఉన్నారు, అందరూ ప్లాస్టిక్ సర్జన్స్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయరు. సో ఎవరు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నారో ఎత్తుక్కుని కొంచెం రీసెర్చ్ చేసి వెళ్ళాలి. లేదు వెళ్తారు, మీరు సపోజ్ నా దగ్గరికి మీరు వచ్చారండి, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ కోసం వచ్చారు, సార్ మీరు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తారంటే ఎక్సలెంట్ గా చేస్తానమ్మా, అసలు నేను చేసినట్టు మీకు హైదరాబాద్ లో ఎవడు చేయడు, అసలు ఈ ట్విన్ స్టేట్స్ లో ఎవడు చేయడని చెప్తాను, నమ్మేస్తారా? లేదు. మీరు ఏం చేయాలి? డాక్టర్ గారు మీ దగ్గర బిఫోర్ ఆఫ్టర్ ఫోటోలు ఉన్నాయండి పాతయి, ముందు సర్జరీ ఫొటోస్ ఉంటే ఏమన్నా చూపించండి అని అడగాలి. ఓకే. నేను నా పేషెంట్స్కి చెప్తాను, నా పేషెంట్ నా ఫొటోస్ చూపిస్తాను, నేను బిఫోర్ ఆఫ్టర్ ఫొటోస్ ఇవ్వండమ్మా, మీకు ఎవరికన్నా కావాలి అంటే నా పాత పేషెంట్ ఫోన్ నెంబర్ ఎవరిదన్నా ఇస్తాను, వాళ్ళతో ఒకసారి మాట్లాడుకోండి, నేను నా పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తాను, ఎంత పెయిన్ ఉంది ఏంటి అనేది వాళ్ళని అడగండి అని చెప్పి, నేను ఎవరన్నా 2-3 పేషెంట్లు ఉంటారు, ఎవరికైనా కావాలంటే మా నెంబర్ ఇవ్వండి డాక్టర్ గారు, వాళ్ళ నెంబర్ ఇస్తాను నేను. వెన్ యూఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ రాంగ్, వాట్ ఈస్ బిగ్ మిస్టేక్ ఇన్ ఇట్? నువ్వు ఎందుకు హైడ్ చేసుకోవాలి? నేను క్వాలిఫైడ్ అండి, నేను ధైర్యంగా చెప్తా. లైపోసక్షన్ నేను దొంగతనంగా చేయను, నేను క్వాలిఫైడ్. బ్రెస్ట్ సర్జరీస్ నేను క్వాలిఫైడ్. ఇప్పుడు కొంతమంది ప్లాస్టిక్ సర్జన్స్ కాకుండా కొంతమంది లైపోసక్షన్ చేస్తున్నారు బయట. అవును, వాళ్ళు దొంగతనంగా దాక్కుని చేస్తున్నారు, అలాగే కాంప్లికేషన్స్ వస్తున్నాయి. ఇప్పుడు నేను వెళ్ళి ఇప్పుడు బొటాక్స్, ఫిల్లర్స్, థ్రెడ్స్ ఉన్నాయండి, ఎవరు చేయాలి? ఇవి డెఫినెట్లీ ప్లాస్టిక్ సర్జన్ కానీ డర్మటాలజిస్ట్ కానీ చేయాలి. ఓకే. అది కూడా ప్రాపర్లీ ట్రైన్ అయిన ప్లాస్టిక్ సర్జన్ కానీ ప్రాపర్లీ ట్రైన్ అయిన డర్మటాలజిస్ట్ కానీ చేయాలి. ఈ బొటాక్స్, ఫిల్లర్స్, థ్రెడ్స్ ఈజీగా చేసేయడం కుదురుతుంది, డబ్బులు మిగులుతుంది అని చెప్పి బ్యూటీ పార్లర్లో చేస్తున్నారండి.